మన యూనివర్స్లో అలాగే మన భూమి మీద ఏలియన్స్ ఉన్నాయంటారా? ఇది అపోహ మాత్రమేనా? తెలుసుకుందాం రండి. అసలు భూమి మీద ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే ఏలియన్స్కి మన నుంచి కావాల్సింది ఏమిటి? మన గ్రహంలో ఏలియన్స్ కోసం ఏమి దాగుంది? ముందుగా ఏలియన్స్ భూమి మీదకి రావడానికి గల కారణం ఇదేనేమో. ముందుగా మన జీవనాడిలో, ప్రపంచంలో, యూనివర్సల్లో ఎక్కడా లేని విధంగా మన భూమి మీద మాత్రమే జీవం ఉంది. అలాగే ఏలియన్స్ కూడా ఉంటే అవి కూడా వేరే గ్రహంలో నివసించే జీవులు అయ్యి ఉండొచ్చు. ముఖ్యంగా ఏలియన్స్ మన భూమి మీదకి రావడానికి గల కారణం ఇదే. ఏమిటంటే కల్ప, మీరు ఉన్నది నిజమే, మహావృక్షాలు, అలాగే వుడ్. ఎందుకు వుడ్ అన్నామంటే ఇది మన యూనివర్సల్లో ఎక్కడా లేదు, మన భూమి మీద మాత్రమే ఉంది. మనకి ఈ ఏలియన్స్ మన భూమి మీదకి రావడానికి చాలా గ్రహాలు అయితే దాటుకొని అయితే వస్తాయి. ఆ గ్రహాలలో తనకి కావాల్సింది డైమండ్స్, అలాగే గోల్డ్. ఇవి చాలా గ్రహాల్లో ఉన్నాయి. కానీ మన విశ్వంలో, మన భూమి మీద మాత్రమే దొరుకుతుంది ఈ కల్ప, మహావృక్షాలు, అలాగే వాటర్. ఇవి మన భూమి మీద మాత్రమే ఉన్నాయి, మరెక్కడా లేవు. ఒకవేళ ఏలియన్స్ ఉన్నాయని తెలిసి హ్యూమన్స్ అలాగే ఏలియన్స్ ఒక డీల్ కుదుర్చుకుంటే బహుశా ఇలా ఉంటుందేమో. మన దగ్గర ఉన్న కల్ప వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డైమండ్స్, గోల్డ్, అలాగే ఆకాశంలో దొరికే అరుదైనవి మనకిచ్చి మన దగ్గర నుంచి కల్పనైతే తీసుకువెళ్ళచ్చు. ఎందుకు ఇలా అన్నానంటే వేరే గ్రహాల్లో వచ్చేసి డైమండ్స్తో రైన్, అలాగే పెద్ద పెద్ద గోల్డ్ నగెట్స్ అయితే ఉంటాయి. కానీ మనకి భూమి మీద ఇవి చాలా ఖరీదు. కానీ ఏలియన్స్కి మన వుడ్, మనకెంత గోల్డ్ డైమండ్స్ ఎంత ఖరీదు, వాళ్ళకి కూడా మన వుడ్ అనేది అంతే ఖరీదు. ఈ యూనివర్సల్లో మన శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు, డైమండ్స్తో రైన్ అయితే పడుతుంది చాలా గ్రహాలను. అలాగే గోల్డ్ కూడా. ఇవి దాని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా రైన్ రూపంలో అయితే కురుస్తాయి. కానీ ఇవి మనకి భూమి లోపల నుంచి అయితే దొరుకుతాయి. దాన్ని రెడీ చేసి ఒక నెక్లెస్ ఆర్ రింగ్ లాగా, డైమండ్ రింగ్ లాగా చేయడం వల్ల దానికి అంత ఖరీదైతే వస్తుంది. కానీ స్పేస్లో ఇవి చాలా ఈజీగా అయితే దొరుకుతాయి. ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ దెన్